హాయ్ గైస్, అందరికి నమస్కారం. మోటో బ్రాండ్ నుంచి ఈ సంవత్సరం చివరి ఎడిషన్గా రిలీజ్ చేసిన మోటో ఎడ్జ్ 50 నియో 5G మొబైల్ యొక్క అన్బాక్సింగ్ మరియు షార్ట్ రివ్యూని ఈ వీడియోలో చూద్దామండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ మోడల్ ముఖ్యంగా 4 కలర్ వేరియంట్స్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సేమ్ కలర్తో పాటుగా మొబైల్ పౌచ్ కూడా సేమ్ కలర్తో సేమ్ డిజైన్తో రిలీజ్ చేయడం జరిగింది. 4 కలర్స్కి 4 రకాల పౌచ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా స్పెషల్ ఫీచర్ అనే చెప్పొచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇక డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచ్ సూపర్ హెచ్డి డిస్ప్లే విత్ స్మార్ట్ వాటర్ టచ్ అండి. అంటే తడి చేతులతో కూడా టచ్ బాగా వర్క్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక మొబైల్తో పాటుగా 68 వాట్స్ పవర్ టర్బో ఛార్జర్, అలాగే యూఎస్బీతో పాటుగా C2C పవర్ కేబుల్ ఇవ్వడం జరిగింది. C2C కేబుల్ అంటే రెండు వైపులా C పోర్ట్ ఉండే మాదిరిగా యూఎస్బీ కేబుల్ ఉంటుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 MP కెమెరా విత్ సోనీ పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోనూ, 13 MP అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో 2-in-1 లెన్స్తోనూ, 10 MP టెలిఫోనిక్ లెన్స్తోనూ మరియు 32 MP సెల్ఫీ కెమెరాతో రిలీజ్ చేయడం జరిగింది. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ విత్ ఆండ్రాయిడ్ 14 OS, 5 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ మొబైల్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అంటే 171 grams రిలీజ్ చేయడం జరిగింది. బ్యాటరీ తక్కువ ఉండడం వల్ల ప్లస్ డిస్ప్లే సైజ్ కూడా తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా డిజైన్ చేయడానికి కుదిరింది. ఇక సిమ్ ట్రే చూసుకుంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇవ్వడం జరిగింది. ఈ హైబ్రిడ్ స్లాట్లో 2 సిమ్స్కి మాత్రం అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రా మెమరీకి స్కోప్ ఉండదు. అలాగే ఆడియో జాక్ కూడా సపోర్ట్ చేయదు. ఇక రేట్ విషయానికి వస్తే మార్కెట్లో 23,000 వరకు అందుబాటులో ఉంటుంది. రేటింగ్ విషయానికి వస్తే 3.8 out of 5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇది యావరేజ్ రేటింగ్ అనే చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.